పొలానికి ఒకడు ఫెన్సింగ్ వేసుకుంటాడు, ఒకడు వేసుకోడు. ఫెన్సింగ్ ఎందుకు వేస్తారు? గడ్డి పెంచే పొలం అదేది పవన్ కళ్యాణ్ది చెరువులో పొలం, శకం పొలం. అక్కడ ఏమైనా బిల్డింగులు కట్టుకోలేదు, ఆస్తులు పెట్టుకోలేదు, గోశాల పెట్టుకున్నారు. ప్లస్ ఆ గోశాలకు కావాల్సిన ఆవులకు కావాల్సినటువంటి గడ్డిని అక్కడ ఆ గడ్డిని తింటుంటాయి, అందులో నడిచిపోతూ ఉంటుంది. బోర్ వేసారు అంటే బోర్ వేసుకుంటే దాంట్లో నీళ్ళు ఎక్కడికి పోతాయి? అందులోకే కదా. ఇంటికి ఏమైనా తీసుకుపోతాడండి పవన్ కళ్యాణ్ ఇంటికి? కొంచెం కామన్ సెన్స్ లేదు అక్కడ. కావాలని చేస్తున్నట్టు కామన్ సెన్స్ ప్రచారం కోసం. రెండో పక్కన ముళ్ళ ఫెన్సింగ్ వేశారు. పొలం చుట్టూ ముళ్ళ ఫెన్సింగ్ వేయకపోతే బయట నుంచి వచ్చేటువంటి గేదెలు అవన్నీ వచ్చేస్తే ఏమైపోతుంది? అప్పుడు అది ఫామ్ హౌస్ ఇదే దీనికి ఎందుకు అవుతుందా? వాళ్ళ సొంత ప్లానింగ్ కిందకు అవుతుందా? కామన్గా ఉండేది ఇది. రైట్, రాశారు పవన్ కళ్యాణ్. పోనీ ఆ విధంగానన్నా దాంట్లో మంచి మాట్లాడేవాళ్ళు ఉన్నారు, చెడు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఎందుకని కేసీఆర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ విషయంలో వీళ్ళందరూ లోపలికి ఎందుకు పోలేకపోయారు? అలాగే కేటీఆర్ గురించి అప్పట్లో ఆరోపణ వచ్చినప్పుడు ఎందుకు లోపలికి పోవట్లేదు? లేదా ఓవైసీ వాళ్ళకి సంబంధించినటువంటి చెరువు దగ్గరికి ఎందుకు పోవట్లేదు? అక్కడికి వెళ్ళడానికేమో సుస్సుపడుతుందా? ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి ప్రచారం వస్తుంది, ప్లస్ ఏదైనా మాట్లాడచ్చని పోతున్నారు అనమాట.